యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత నిబిడలమైనటువంటి మాకు మీరు దయచేస్తూ ఉన్న విధానం కొరకై నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ దయ, మీ వాత్సల్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ప్రార్థనా పోరాటంలో మేము అత్యంత ఆసక్తితో స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించి విజ్ఞాపన ప్రార్థన చేసుకుని మీ ద్వారా వచ్చే ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డానికి కృప మాకు దయచేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును, కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్, ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్. పెరిగను పెదరను నా యేసు నాతో నుండగా, జడియను పెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో, నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును, నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును. నా గిన్నె కొలుచున్నది శుద్ధాత్మతో నింపెను, నా గిన్నె కొలుచున్నది శుద్ధాత్మతో నింపెను. ఎరియను పెదరను నా యేసు నాతో నుండగా, ఎరియను పెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, అలలతో పుట్టబడిన నా నామలో నేనుండగా, అలలతో పుట్టబడిన నా నామలో నేను
అభయామిచి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నడచిన వేళలలో, గాఢాంధకారములో నడచిన వేళలలో పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ నీతి సమాధానములే నన్ను నడువ చేయును. నీ నీతి సమాధానములే నన్ను నడువ చేయును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నడచిన వేళలలో, గాఢాంధకారములో నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కొలుకాక కాపాడును. కంటి పాపవలె నన్ను కొలుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమన్నా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. యేసు యేసు
ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు యేసు అన్ని నామములు కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సమస్తమును ఏలువాడ సార్వభౌమం గల అధికారము గలవాడా నీకు స్తోత్రం. నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును. ఆమేన్. నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును. సగమంత బిగ్గరగా స్వరమెత్తి యేసువా యేసు రెండు చేతులు పైకెత్తి యేసు ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, yes, you. అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నీ భక్తుడను, ఐఎమ్ యువర్ సెయింట్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినమున నేను నీ భక్తుడిని అనే ఈ అంశంలో దేవుని యందల విశ్వాసంతో జీవించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, హూ లివ్స్ బై ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందల విశ్వాసం ద్వారా జీవించేవాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. 86వ కీర్తన 2వ వచనంలో, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే భక్తుని గొప్ప లక్షణం విశ్వాసం. పరిస్థితులు మారినా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు లాస్, కొన్నిసార్లు నష్టం,
కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురైతే ఇంకా ఎందుకండి నేను ప్రార్థన చేసి వృధా కదా, నేను దేవుని సన్నిధికి వచ్చి వృధా కదా, దేవుని పనులు చేసి వృధా కదా అని మనకు అనిపించవచ్చు. కానీ భక్తుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అన్ని మేలు జరిగినప్పుడు భక్తిగా ఉండడం మాత్రమే కాకుండా పరిస్థితులు మారినా, పరిస్థితులు అస్తవ్యస్తంగా అయినా దేవుని మీద నమ్మకం మారకుండా ఉండడమే భక్తుని యొక్క లక్షణం. గనుక ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే జీవం గల దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. నమ్మిక అనగా పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టడం, ఆనుకోవడం, ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో నిలబడడం అనేటటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. విశ్వాసం అంటే దేవుడు చెప్పింది సత్యమని నమ్మటం. ఏదైతే దేవుడు చెప్పాడో అది సత్యమైన నమ్మటం. హ్యూమన్ నాలెడ్జ్ అనేటటువంటి దాన్ని పక్కకు పెట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నమ్మటం. కనబడినప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడని విశ్వసించడం. అంటే ఏం పని చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అని మనం అనుకోకపోయినప్పటికి కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కనబడినప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడని విశ్వసించడం అనేది మనం ఆయన మీద పెట్టవలసినటువంటి నమ్మకం. విశ్వాసంతో జీవించే వాడు క్రీస్తు యొక్క భక్తుడు. కాబట్టి అలా జీవించడం ద్వారా ఒకవేళ దేవుని దగ్గర నుంచి కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా ఆయనను విడవకుండా ఆయన మీద ఆధారపడి నీవే నా ఆధారం ప్రభువా, నీవే నా దిక్కునైనా, నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా, నీవే నాకు అండగా ఉండాలి, నీవే నాకు తోడుగా ఉండాలి అని చెప్పడమే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన త్రోవలను సరళం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఒక విశ్వాసి జీవించడానికి ఏం కావాలంటే నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడని రోమా 1:17లో మనం చూడొచ్చు. నిజ జీవితంలో మనం ఇలా గమనించవచ్చు. ఓ మిషనరీ తీవ్రమైన ఆర్థిక కష్టంతో ఉన్నప్పుడు కూడా ప్రార్థన మిషనరీ ఆపట్లేదు. చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు, కానీ మిషనరీ ఏం చేస్తున్నాడంటే నేను కష్టాల్లో ఉన్నాను కానీ ప్రార్థన ఆపేయలేదు, అది ప్రార్థన చేస్తాను అన్నాడు. చివరి నిమిషంలో అవసరమైన సహాయం అతని దగ్గరికి వచ్చేసింది. అతడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు నాకిచ్చే జవాబులో కొంచెం నాకు ఆలస్యం అని అనిపించింది, కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు. నా యొక్క జీవితంలో ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు అని చెప్పాడు. కాబట్టి ముఖ్యమైన 3 సత్యాలు దేవుని వాక్యములో నుంచి నేను నీ భక్తుడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, నేను నీ భక్తుడును అంటే అర్థం ఏంటంటే నేను దేవునికి చెందినవాడను అని అర్థం. భక్తుని యొక్క భద్రతే దేవునికి చెందినవాడుగా ఉండడం. ఆయన నా ప్రాణమును కాపాడువాడు, యెహోవా నా కాపరి, అది భక్తుని యొక్క విశ్వాసం. ఆ తర్వాత నిన్ను నమ్ముకుని నీ సేవకుడు, నా ఆశ్రయం దేవుడే అని చెప్పడం మనం చూస్తున్నాం. నేను మొదటిగా దేవునికి చెందినవాడును. ఐఎమ్ యువర్ సెయింట్ హూ బిలాంగ్స్ టు యూ. నేను నీకు చెందినవాడను, నేను దేవుని మీద ఆధారపడేవాడిని, దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా జీవించేటటువంటి వాడిని. కాబట్టి నేను నీ భక్తుడను. ఈరోజు దేవుని భక్తులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు ఆ జీవము గల దేవుని మీద ఆధారపడి మనము జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని కొరకు అతను జీవించడం ప్రారంభించాడు. అలాగే హబక్కూకు దేవుని నమ్మాడు, హబక్కూకు దేవుని మీద ఆధారపడి
పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. అలాగుననే అపొస్తలుడైన పౌలు దేవుని నమ్మాడు. దేవుని యందు విశ్వాసంతో తన పరుగు తుదముట్టించాడు. ఆ విధంగానే ఈరోజు విశ్వాసులమైన మనము దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మికతో ముందుకు సాగుతుంటుండగా పరిస్థితులు ఎలా ఉన్నా వాటి వైపు చూడకుండా ప్రభు వైపు చూడాలి. ఎందుకు అని అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఎన్ని పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా ప్రజలు వైపు చూస్తే కొన్నిసార్లు బాధ కలుగుతుంది. ప్రజలు చేసే విధానాలు చూస్తే వేదన కలిగిస్తాయి. మనం ఎవరైతే ఇష్టపడతామో, ఎవరి కోసమైతే మనం ప్రయాసపడుతూ ఉంటామో వాళ్ళు మనల్ని మోసం చేసేవాళ్ళుగా ఉంటారు. అలాగే ఎవరి కోసమైతే మనం ఎక్కువగా ఆలోచన చేస్తామో వాళ్ళ ద్వారానే మనకు శ్రమలు రావచ్చు. అలాగే ఎన్నో రకాలైన కష్టాలు మనకు ఎదురవ్వచ్చు. మన సొంత వాళ్ళే మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు మనకి చాలా బాధ, వేదన కలగవచ్చు. కానీ విశ్వాసం మానకూడదు, ప్రార్థన మానకూడదు, విశ్వాసంతో జీవించడం అనేది ఆపకూడదు. అలా చేసినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మనకు అండగా, తోడుగా, నీడగా ఉండి మన కష్టాలన్నింటినీ కూడా తీర్చివేసి మనకు తోడుగా ఉండే దేవుడుగా ఆయన ఉన్నాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తన కృప, తన సహాయం అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నేను నీ భక్తుడును అనే ఈ అంశంలో దేవా, నీ భక్తులు విశ్వాసం ద్వారా జీవిస్తారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసంతో జీవించి మాకు మాదిరిగా ఉన్నారు. మేము కూడా మా పరమ తండ్రి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులైనా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులైనా మేము నిన్ను హత్తుకుని వెంబడించటానికి కావలసిన కృప మీరు మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నీ కొరకే బ్రతుకుటకు, నీ కొరకే జీవించుటకు మాకందరికీ సహాయం చేయమని, మీ కృప మాకు దయచేయండి. మేము చేస్తున్న విజ్ఞాపనలో మాకు తోడుగా ఉండమని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. విశ్వాసులందరి కుటుంబాల్లో గొప్ప నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, సమాధానము దయచేయండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆయన జీవించడానికి సహాయం చేయండి. నీ రాజ్యం మాకు వచ్చునుగాక అని మేము ధైర్యంతో చెబుతూ నీ రాజ్య విస్తరణ కొరకు పనిచేయుటకు కావలసిన పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. కృప మాకు అనుగ్రహించండి. జేజిఎం మరియు జాషువా దీవెన్, జేజెం కిడ్స్, ఈ 3 ఛానల్స్ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రజలకు ఆయన నీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటటువంటి సాధనాలుగా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వీటిల్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీ నామంలో దీవించండి ప్రభా. ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభు ప్రార్థనా పోరాటంలో మా ప్రభు మీరు తోడుగా ఉండి ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. 28-29 తారీఖుల్లో నేను జరిగేటటువంటి రాజ్య సువార్త సభలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. మైదుకూరులో నీ నామాన్ని మహింపరుచుకుని అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి సహాయం చేయండి. నాయన చెలంకూరులో జరగబోతున్నటువంటి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 4, 5, 6 తారీఖుల్లో నేను ఆగస్టు మాసంలో జరిగేటటువంటి మీటింగ్స్ని మీ చేతిలో పెడుతున్నాం. అద్భుతమైన రీతిలో నీ నామాన్ని ఘనపరుచుకుని మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జన్మలకి స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. చేరుకున్నటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ ఆత్మాభిషేకాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా
మరుంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, ప్రతి పౌరుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధాలు యేసుక్రీస్తు నామములో నిలిచిపోవును కాక, దేశాలలో శాంతి సమాధానం నెలకొల్పబడును కాక, ప్రజలు నీ వైపు తిప్పబడుదురు కాక, సువార్త ప్రపంచమంతటా వ్యాపించడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక అభివృద్ధి దయచేయండి. శాంతి ఐక్యత యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన మేలుకొల్పు దయచేయండి. ప్రతి పౌరుని మీరు కాపాడండి. తెలంగాణ రాష్ట్రం మీద నీ వెలుగును కుమ్మరించండి. ప్రజలు నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్ మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి నాయనా. విద్యాశాఖను మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి చదువుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్ ద్వారా నీ నామం మహింపరచబడడానికి, అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి, పిల్లలందరూ తీర్చిదిద్దబడడానికి సహాయం చేయండి. టీం అంతటిని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా కాపాడండి. వారు స్కూల్స్కి వెళుచుండగా, కాలేజెస్కి వెళుచుండగా ప్రభు వారికి మీరు అండగా తోడుగా ఉండండి. అస్వస్థతతో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు నామంలో స్వస్థత దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు అనే అధికారం గల నామములో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను. అద్భుతమైన కార్యం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. వృద్ధులను కాపాడండి. ఇల్లు లేని వారికి నాయనా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి నాయనా. కోర్టు కేసెస్ యేసునామంలో కొట్టివేయబడ్డానికి సహాయం చేయండి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రింట్ మీడియా కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు నాయనా, డిజిటల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోషల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన కృప చూపించండి. దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది ఆదరణ దయచేయండి. యేసు నీకు వందనాలు. మా పిల్లలు నాయన, మా సంఘం నుంచి వెళ్ళినటువంటి కుటుంబాలు, పిల్లలు ఇతర దేశాల్లో ఉంటుండగా ప్రభా, వారికి కాపుదల భద్రత దయచేయండి. నిశ్చయంగా వారికి ఉద్యోగాలు దయచేయండి. వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. ఎవరు కూడా నిరాశ పడకుండా ప్రభువా నాయన, ఓపికతో ఎదురు చూచి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని మంచిగా స్థిరపడటానికి కావలసినటువంటి గొప్ప కార్యాలు మీ నామంలో చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మీద పూర్తిగా ఆధారపడేటటువంటి జీవితాన్ని మాకందరికీ ప్రసాదించమని, నీ దయ, నీ వాత్సల్యత మాకు చూపించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.